సుహాసిని బయటికి గెంటేస్తారు లేకపోతే నన్నే బయటికి పంపిస్తారు అనేది పెద్దవారిగా మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. నేనైతే ఇంకోసారి ఎలాంటి సమస్యలు ఈ ఇంట్లో క్రియేట్ చేయను. ఇది కేవలం భూమి కోసం మాత్రమే. భూమి కోసం నేను ఆ మాట ఇస్తున్నాను. సుహాసిని, ఏమైంది? నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు రాఘవ. భూమికి పరిస్థితి రావడానికి కారణం మనమేనేమోనని నా మనసు చెప్తుంది. నా వల్ల కావడం లేదు రాఘవ. ఈ భారాన్ని మోయడం నా వల్ల కావట్లేదు. నేను ఇంటికి వచ్చాక మీ ఆత్మీయమైన కుటుంబాన్ని చూసి ఇంకొన్ని రోజులు బ్రతుకుంటే బావుండని ఆశపడ్డాను. సుహాసిని, ఏంటా మాటలు? భూమికి అలా జరగడానికి మనమెలా కారణమవుతాం? భూమి ఎప్పుడు కూడా నా గురించి నీ గురించి ఎక్కువ ఆలోచించింది. నేను బ్రతకాలని ఆరాటపడింది. కాని తన కడుపులో ఉన్న పిండాన్ని పోగొట్టుకుంది చూసావా? అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు పోవాల్సిన దాన్ని ఇంకా ఎందుకు బ్రతుకున్నానో అనిపిస్తుంది. సుహాసిని, దీనికి నువ్వు ఒక్కదానివే కారణం కాదు. కర్ణుడి చావుకు 100 కారణాలున్నట్టు ఈ దురదృష్టానికి కూడా చాలా కారణాలున్నాయి. నువ్వేం బాధపడకు. ప్రియా, నేను నిన్ను ఒకటి అడుగుతాను, ఆన్సర్ చెప్పు. నువ్వు లాయర్కి ఎంతవరకు కరెక్టో నేను చెప్తాను. అడగండి సార్. ఒకడు హత్య చేశాడు. ఆ హత్య వల్ల ఒక కుటుంబంలో ఒకడు చనిపోయాడు. ఇప్పుడు నువ్వు హత్య చేసిన వాడి వైపు నిలబడి వాదిస్తావా, లేక చనిపోయిన వాడి కుటుంబం తరపున వాదిస్తావా? ఖచ్చితంగా ఆ చనిపోయిన కుటుంబం తరపు నుంచే నేను వాదిస్తాను సార్. నువ్వు లాయర్కి అన్ఫిట్. ఎందుకు సార్? పంది ఉంది, నంది ఉంది. అప్పుడు నువ్వేం ఆలోచిస్తావు? దాందేముంది సార్, పంది పందే, నంది నందే. నువ్వింకా డెవలప్ కావాలి. పర్వాలేదులే, అవుతావు. కానీ పందిని చూపించింది నంది అనాలి, నందిని చూపించి పంది అని అవతల వాడిని ఒప్పించేవాడే లాయర్ అవుతాడు. అలా షార్ప్గా ఉన్నవాడే సక్సెస్ అవుతాడు. ఎస్, నేను కూడా ఈరోజు సక్సెస్ అయ్యాను. ఏంటి లక్కి అంత హ్యాపీగా ఉన్నావు? ఏంటి విషయం? సింహరాజా, మనం అనుకున్నది అనుకున్నట్టుగా చాలా ఎక్సలెంట్ గా జరుగుతుంది. అసలు జనరల్ గా ఏదైనా పొందాలంటే ఇంకేదైనా కోల్పోవాలి అంటారు కదా. కాని విచిత్రం ఏంటంటే వాళ్లే కోల్పోయారు. వాళ్లు పొందాల్సింది కూడా పొందకుండా చేయగలిగాం. ఇప్పుడు నువ్వు చెప్పిన స్ట్రాటజీ కరెక్ట్ గా వర్కౌట్ అయింది. ఏంటా స్ట్రాటజీ? ఇంక ఏం జరిగినా కూడా నేను జోక్యం చేసుకోను. ఎందుకంటే నీ మీద నాకంత నమ్మకం వచ్చేసింది. నువ్వేం చెప్పినా దాన్ని గౌరవిస్తాను. అదేంటో చెప్తే కదా నాకు కూడా తెలిసేది. ఊరించి చంపుతున్నావే తప్ప అసలు మ్యాటర్లోకి రావట్లేదు. విషయం ఏంటో చెప్పు. ఏం జరిగింది? నువ్వెందుకు అంత హ్యాపీగా ఉన్నావు? మా బావకి ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ లేకుండా దాన్ని స్టాప్ చేయగలిగాను. ఇంట్లో వాళ్ళ దృష్టిలో 100% సెంటిమెంట్ నా మీద వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేశాను. అదేవిధంగా ఆ సుహాసిని రాఘవ వాళ్ల మీద పెరగాల్సిన దానికంటే కూడా ఇంకా రెట్టింపు నెగటివిటీ పెరిగింది. సో ఈ పరిస్థితుల్లో నాకు తెలిసి బావ కోర్టు గీటు అని ధైర్యం చేయడు.
ఒకవేళ చేస్తే ఇంట్లో వాళ్ళ దృష్టిలో ఇంకా బాడైపోతాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ కూడా దొరకదు. నాకు చేసిన ద్రోహానికి భూమికి బిడ్డని దూరం చేసి దెబ్బ కొట్టానా, అలాగే నాకు జరిగిన అన్యాయానికి వాళ్లే నాకు తిరిగి న్యాయం చేసేలా చేస్తున్నాను. దీనంతటికీ కారణం అదిగో మా సింహరాజా, నువ్వే సార్. చేసేది చేయించేది అంతా పైవాడు, మనం జస్ట్ పావులు అంతే. మొత్తం మీద ఎప్పటినుంచో ఆ భూమిపైన చేయి సాధించాలనుకున్నాను. ఇన్నాళ్ళకి దానికి కోలుకోలేని దెబ్బ కొట్టాను. దెబ్బ కొట్టాను అంటున్నావు? నేను కదా ఆ భూమిని దెబ్బ కొట్టింది. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టు కాదా? నీ గెలుపు నాది కాదా? నా గెలుపు నీది కాదా? సో నీ విజయాన్ని నా విజయం అనుకున్నాను అంతే. కరెక్ట్. రాఘవ, కాఫీ తీసుకో. సీమంతం చక్కగా జరుగుతున్న టైంలో భూమికి సడన్గా కడుపు నొప్పి రావడం ఏంటి, హాస్పిటల్కి తీసుకెళ్లడం ఏంటి, డాక్టర్లు వెంటనే అబార్షన్ చేయడం ఏంటి? అసలు ఎంత ఆలోచించినా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. ఒక్కోసారి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అది కడుపులో ఉన్న పిండం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అబార్షన్కి కారణం ఫలానా ఇదే అని కూడా మనం చెప్పలేము. ఏంటి సుహాసిని, నువ్వు కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా? నేను ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. ఇంట్లో ఏదైనా అనర్థం జరిగిందంటే దానికి కారణం నువ్వని మాత్రం ఫీల్ అవ్వకు.